హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మన క్లాస్ రూమ్. నేను మీ అఖిల్. సో అన్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఏం చేద్దామా, ఎటు పోదామా, ఏ సమ్మర్ ప్లాన్ ఇద్దామా, ఏ గోవాకు వెళ్దామా అని మంచి ఒక ఫామ్లో ఉండి ఉంటారు అందరూ. సో ఎటు పోవాలనో తెలియక కొంచెం డైలమాలో ఉన్న మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్, టు బి ఫ్రాంక్. సో మ్యాటర్ ఏంటంటే, మన గవర్నమెంట్ ఏం చేసిందంటే బిల్డ్ ఫర్ భారత్ ఫెలోషిప్ అనే ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు క్రియేట్ చేస్తారు. సో దీంట్లో ఏమవుతుందంటే, మీకు 2 months సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది ఇస్తారు. మీకు వచ్చిన స్కిల్స్ మీద వాళ్ళకు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, దాంట్లో మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు. చేస్తే యాడ్ ఆన్ అడ్వాంటేజ్ మీకేంటంటే, 2 months సమ్మర్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్న్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ ఇస్తారు. ప్లస్ ప్రతి మంత్ మీకు 40,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. సో మీ ఫ్రెండ్స్ అందరూ సమ్మర్ హాలిడేస్ని ఏ గోవాలో, ఏ పాండిచేరిలో టైం పాస్ చేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటుంటే, మీరు మాత్రం కొంచెం ఎఫెక్టివ్గా మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి మంచిగా ఈ ఆపర్చునిటీ అయితే యూజ్ అవుతుంది. సో బెటర్ యూజ్ యువర్ సమ్మర్ హాలిడేస్ ఇన్ ఏ వెరీ గుడ్ వే. లెట్స్ గో ఇన్ టు ద వీడియో టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. ఓకే, మన గవర్నమెంట్ ఏం చేసిందంటే బిల్డ్ ఫర్ భారత్ ఫెలోషిప్ అనే ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే ప్రెస్టీజియస్ సమ్మర్ ఇంటర్న్షిప్ టు వర్క్ అలాంగ్ సైడ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టు యూజ్ యువర్ టెక్ స్కిల్స్ ఫర్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్. సో మన రియల్ వరల్డ్లో మన టెక్ స్కిల్స్ని యూజ్ అయ్యేలాగా, రియల్ వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి లేకపోతే ఇంకా బెటర్మెంట్ చేయడానికి మన స్కిల్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ ఇంటర్న్షిప్ అనే స్కీమ్ అనమాట. సో ఇది గవర్నమెంట్ సమ్మర్ ఇంటర్న్షిప్ స్కీమ్. సో ఇక్కడ ఈ ఫెలోషిప్లో అంటే ఈ ఇంటర్న్షిప్లో మీకేం దక్కుతుంది, మీకు ఏమేమి వస్తాయి అని అనుకుంటే, ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఏంటిది? Fellows will be placed in government departments in partnership with our program. Here they will work on high impact tech projects that either improve the lives of millions or enhance the effectiveness of the government operations. So matter ఏంటంటే, ఇక్కడ మీరు ఫిజికల్గా గవర్నమెంట్ జాబ్ రాకపోయినా, ఏ గవర్నమెంట్ జాబ్లో ఇంతవరకు వెళ్ళి ఎక్కడ డ్యూటీ చేయకపోయినా, గవర్నమెంట్ సెక్టర్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఏదైతే వర్క్ చేస్తారో, ఏదైతే సర్వీస్ వాళ్ళు ప్రజలకు అందిస్తారో, అలాంటి డిపార్ట్మెంట్స్లో, అలాంటి వర్క్స్లలో, అలాంటి ప్రాజెక్ట్స్లలో ప్రజలకి ఉపయోగపడేలాగా, లేకపోతే ఉన్న ఏదైతే ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయో, సో రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో అవి ఆల్రెడీ ఒక సర్టెన్ లెవెల్లో మంచిగా జరుగుతుంటే వాటిని ఇంకెంత బెటర్గా మీరు తీసుకెళ్ళగలుగుతారు అనేది ప్రాజెక్ట్. ఓకేనా? దాంతో సొసైటీకి యూజ్ అవుతుంది. సో దానితోటే ఆ చేసే ప్రాసెస్లో మీ స్కిల్స్ కూడా ఎన్హాన్స్ అవుతాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ మోటో. ఓకేనా? సో ఆ గవర్నమెంట్ ఆఫీషియల్స్ తోటి, ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి, అక్కడ ఉన్న హైయర్ ఆఫీషియల్స్ తోటి మీరు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి వర్క్ చేసే ఛాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకోటి మెంటర్షిప్. సో ఫెలోస్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆన్లైన్ ఆఫీస్ అవర్స్ విత్ లీడింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ డేటాబేస్ సెక్యూరిటీ, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, ఓపెన్ సోర్స్ టెక్నాలజీ అండ్ డిజైన్ డ్రాన్ ఫ్రమ్ టాప్ టెక్ కంపెనీస్, అకాడమియా అండ్ ద పబ్లిక్ సెక్టర్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, సో మీరు చేసే ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా, ఏదన్నా మీరు ఎలా చేయాలి ఏందనేది కూడా మీకు ఒక మెంటర్షిప్ అనేది హయ్యర్ టెక్ కంపెనీస్ నుండి మీకు మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో ఇది ఒక యాడ్ అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఎకోసిస్టమ్. Future public technologies. Fellows will undergo a curate and rigorous orientation program, so the understanding the reality of public service policy and the unique challenges of implementing tech solutions within complex social frameworks. సో ఇక్కడ మీరు జాయిన్ అయ్యే ముందు మీకు ఒక రిగరస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, అంటే ఏం జరుగుతుంది అసలు, మీరు ఊహించిన దానికి, బయట జరుగుతున్న దానికి రియాలిటీ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ పొందుతున్నారు, వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి అందుతున్నాయి, దాంట్లో ఎలా రియాలిటీ ఉన్నది, ఓకే ఎలా జరుగుతుంది అంటే, నార్మల్గా మనం సిస్టమ్ ముందు కూర్చొని ఓకే ఈ సర్వీస్ ఇలా ఉంటుంది, ఇది ఇలా జరుగుతుంది, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇలా ఉంటుందని అంచనా వేసినంత ఈజీగా బయట రియల్ వరల్డ్లో అలా ఉండదు సినారియో. సో ఏంటంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో దే షో యూ ద రియాలిటీ ఆఫ్ వాట్ గోయింగ్ ఆన్ ప్రజెంట్ సొసైటీ. ఓకేనా? సో అలా మీకు ఒక రియాలిటీ ఎక్స్పోజర్ అనేది క్రియేట్ అవుతుంది. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరు 2.5 అంటే ఒక 2 నెలలు మీకు టైం ఉంది, ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే సమ్మర్లో మొత్తం ఆల్మోస్ట్ మన సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి, ఖాళీగానే ఉంటారు కాబట్టి ఒక 2.5 months కొంచెం అటు ఇటు అయినా, హాలిడేస్ ఎట్లా దొరుకుతాయి, ఖాళీగానే ఉంటారు కాబట్టి ఒక 2.5 months ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకోండి. ఇది సమ్మర్ ఇంటర్న్షిప్ లాగా అవుతుంది అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే. సో దీస్ ఆర్ ఆల్ సమ్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ యూ కుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్. మీరు ఏ ప్రాజెక్ట్స్లలో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దేంట్లో అవ్వచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్స్కి కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ వెబ్సైట్స్ మీరు చూసుకుంటే, పాత వెబ్సైట్స్ కొన్ని నాట్ అప్ టు ద మార్క్ విత్ గుడ్ ఫీచర్స్ అండ్ గుడ్
ఇంటర్ఫేసెస్ అన్ని మంచిగా ఉండదు అనమాట. డిజైనింగ్ అంత ఫ్రంట్ ఎండ్ అంతా మంచిగా ఉండదు. సో అలాంటి వెబ్సైట్స్ అన్నిటిని మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ రీడిజైన్ చేయొచ్చు. దాన్ని ఉన్నదాన్ని మంచి ఇంకా ఎఫెక్టివ్గా ప్రజలకి ఇంకా ఈజీగా ఎఫెక్టివ్గా కనిపించేలాగా మీరు రీడిజైనింగ్ చేయొచ్చు. వెబ్సైట్స్ బిల్డింగ్ ఎవరైతే ఫుల్ స్టాక్ నేర్చుకున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది. అలానే ఏఎంఎల్ టు రెడ్యూస్ పేపర్ వర్క్. సో ఇది ఎవరైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో దిస్ విల్ బి ద వెరీ బిగ్ అడ్వాంటేజెస్ ఫర్ యూ, బికాజ్ ఏఎంఎల్ అనేది మంచిగా బూమ్ అవుతుంది. మీరు ఒకవేళ కొంచెం నాలెడ్జ్ ఉండి అప్లై చేసుకుంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పేపర్ వర్క్ అనేది బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కంప్యూటర్ వర్క్. సో వాటిని పేపర్లో రాసే వర్క్స్ అన్నింటిని తగ్గించి మీరు ఏఎంఎల్ యూజ్ చేసి థియరీస్ అండ్ టెక్నిక్స్ అండ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి ఆ పేపర్ వర్క్ని ఎలా డిక్రీజ్ చేస్తారు అనే దాని మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెక్యూరిటీ కీ గవర్నమెంట్ ఇన్ ఐటీ సిస్టమ్స్. సో కొన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా ఉండవు. సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ వస్తూనే ఉంటాయి మన గవర్నమెంట్ వెబ్సైట్స్ అండ్ డిపార్ట్మెంట్ సిస్టమ్స్ అన్నిటికీ. సో అలాంటి వాటికి మీరు ఏమైనా బెటర్మెంట్, మీకు ఏమైనా సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉంటే దాన్ని బెటర్మెంట్ చేయొచ్చు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ యూజింగ్ GIS, దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఇంప్రూవింగ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్స్, దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ వన్. ఫీల్డ్ వర్క్ అండ్ యూజర్ రీసెర్చ్ టు ఇంప్రూవ్ ఫ్రంట్ లైన్ UX. సో ఎవరైతే మీకు రీసెర్చ్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉండి ఫీల్డ్ వర్క్స్లలో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇది ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ మెంటర్స్ ఎవరు ఉంటారని అంటే హీఈస్ కైలాష్ నాథ్ ఫ్రమ్ జెరోదా అండ్ షీఈస్ రుక్మిణి అండ్ హీఈస్ ఉజ్జవల్ గాంధీ. సో ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే 2025-26లో పాస్ అవుట్ అయ్యే బ్యాచెస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఇప్పుడు 4th ఇయర్లో ఉన్న వాళ్ళు, 3rd ఇయర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. బీటెక్ వాళ్ళు, ఓకేనా. ఇంజనీరింగ్, బీటెక్ ఆర్ BE, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, హూ ఎవర్ డూయింగ్ ద ఇంజనీరింగ్ కోర్సెస్ దే కెన్ అప్లై ఫర్ దిస్. అండ్ స్కిల్స్ ఏమేమి ఉండాలి, వీళ్ళు ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళని చూస్తున్నారు అంటే డెమాన్స్ట్రబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ సాలిడ్ స్కిల్స్ ఇన్ either డిజైనింగ్ UX ఆర్ UI ఆర్ UX అండ్ యూజర్ రీసెర్చ్, cyber security, full stack, data science, JS or product management. And so product management, cyber security, full stack and UX మీద మీకు మంచి గ్రిప్ ఉంటే యు ఆర్ ఫేర్ ఎనఫ్ టు గో విత్ దిస్. అప్లై చేసుకోండి, మంచి ఆపర్చునిటీ. బిల్డర్స్ అండ్ చేంజ్ మేకర్స్. సో దోస్ హూ హ్యావ్ కమిట్మెంట్ టు యూస్ దేర్ స్కిల్స్ ఫర్ బ్రాడర్ సోషల్ గుడ్, ప్రాబ్లమ్ సాల్వర్, హూ క్వశ్చన్ బిల్డ్ అండ్ డ్రైవ్ చేంజ్. అంటే మీకు కొంచెం మంచి ఇంట్రెస్ట్ ఉంది, కమిట్మెంట్ ఉంది, చెయ్యాలి అన్న ఆతృత పట్టుదల ఉన్న వాళ్ళైతే వెరీ గుడ్ ఆపర్చునిటీ. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు గవర్నమెంట్ కూడా. అప్లై చేసుకోండి, మంచిగా నెలకు 40,000 2 నెలలు కొట్టేసేయండి. సో లాస్ట్ డేట్ విల్ బి 7th March. రేపటికి లోపే లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఈరోజు నా వీడియో చూడగానే నెక్స్ట్ మినిటే అప్లై చేసేసుకోండి. నేను కింద లింక్ పెడతాను, చూసుకోండి. ఒకవేళ రాకపోయినా ఇక్కడ చూడండి, www.bharatdigital.io/fellowship. సో దిస్ ఈస్ ద లింక్, నేను కింద పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసుకోండి ఒకవేళ రాకపోయినా. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని అంటే కింద అప్లై నౌ అని ఉంది కదా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి FAQsలో, దాంట్లో చెక్ చేసుకోండి, ఆన్సర్స్ వస్తాయి. అండ్ అప్లై నౌ క్లిక్ చేస్తే మేము ఒక గూగుల్ ఫామ్కి తీసుకెళ్తుంది. ఆ గూగుల్ ఫామ్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి దీంట్లో. సో దీంట్లోకి వచ్చేస్తే ఇక్కడ మీ పేరు, ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్, కాలేజ్ అండ్ డిగ్రీ మీరు ఏది చూస్ చేసుకున్నారు అండ్ ఇన్ఫర్మేషన్ మీరు ఏ దీంట్లో స్పెషలైజేషన్ అయ్యి ఉన్నారు, ఏ ఇయర్, ఏ లాంగ్వేజ్ వచ్చు అనేది బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ ఫామ్కి తీసుకెళ్తుంది, లైక్ మీరు ఎందుకు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, మీరు ఇదివరకు ఏమైనా చేశారా ఇలాంటి ప్రాజెక్ట్స్, మీకు దేని మీద ఎక్స్పీరియన్స్ ఉంది అని ఇంకొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇంకొన్ని అడుగుతుంది. ఇది నెక్స్ట్ ఫామ్లో వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జాబ్ అప్డేట్ ఆఫ్ టుడేస్ ఇంటర్న్షిప్. సో అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.